హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? నా పేరు శ్రవంతి అండి, నేను బాగున్నాను. ఇది వచ్చేసి ఉషా అల్లూరి మిషన్కి హెమ్మింగ్ పాదం అండి. చూసారు కదా పాదం ఎలా ఉందో. ఆ పాదంని పాదం కింద సెట్ చేసేసుకొని బ్లౌజ్కి ఎంత చక్కగా వస్తుంది అంటేనే అంత చక్కగా వస్తుంది. సెట్టింగ్స్ చూడండి, ఇక్కడ 3 పెట్టుకోండి, ఇక్కడ F పెట్టుకొని ఇక్కడ 3 పెట్టండి. 3 ఆ లాస్ట్ వచ్చి 3 పెట్టండి, మధ్యలోది F పెట్టండి, ఈ చివరి ఉండేది వచ్చేసి 3 పెట్టండి. కుట్టు పెట్టాక బ్లౌజు బ్యాక్ పార్ట్ ఉంది కదండి, నడుం పార్ట్ పెట్టుకొని ఆ పాదం కింద అట్లా కుట్టేసేయండి. ఆ వైట్ది వచ్చేసి ఆ పక్క క్లాత్ దగ్గర రావాలండి. సేమ్ ఆ విధంగా వేసుకుంటే చాలా అంటే చాలా నీట్గా వస్తుందండి. హెమ్మింగ్ మాత్రం అసలు మనం చేతితో వేసుకున్న దానికంటే ఫాస్ట్గా అయిపోతుంది. చాలా చక్కగా కూడా కనిపిస్తుంది. నెక్కి, హ్యాండ్కి హెమ్మింగ్ ఎక్కడైతే అక్కడ. బ్లౌజ్కి మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే బ్లౌజ్ కుట్టడం ఒక ఎత్తు అయితే హెమ్మింగ్ చేయటం ఇంకా కష్టం అండి. అసలు ఆ బ్లౌజ్ కుట్టినంత టైం కంటే కూడా హెమ్మింగే ఎక్కువ పడుతుంది ఒక బ్లౌజ్కి. ఆ విధంగా లేకుండా ఉక్సులు కాజాలన్నా వేయొచ్చు, కానీ హెమ్మింగ్ అంటే కొంచెం కష్టమే. నెక్కి, హ్యాండ్కి, నడుముకి ఉందంటే దీంతో అయితే చాలా ఈజీగా అయిపోతుందండి. అసలు ఎవరికైతే ఉషా అల్లూరి మిషన్ కానీ ఉషాకి సంబంధించిన మిషన్స్ ఉన్న ప్రతి ఒక్కరు ఈ పాదం అయితే కంపల్సరీ తెచ్చుకోండి, నేను చెప్తున్నాను. ఇది నేనైతే ఆన్లైన్లో పెట్టుకున్నానండి. మీషోలో పెట్టాను, అమెజాన్లో, ఫ్లిప్కార్ట్లో అయితే చాలా కాస్ట్ చూపిస్తున్నాయి. మీషోలో అయితే కొంచెం తక్కువకే ఉన్నాయండి. కావాలంటే ఒకసారి సెర్చ్ చేసి తీసుకోండి మీరు మీషోలో. ఇంతేనండి, చాలా సింపుల్గా వచ్చింది చూడండి. నేను వైట్ థ్రెడ్తో వేసానండి, మీకు కనిపించడం కోసం వేశాను. పింక్ దానిపైన వైట్ థ్రెడ్ చూడండి ఎట్లా కనిపిస్తుందో. నీట్గా వచ్చేసిందండి, వరుసగా వంకర టింకర లేకుండా నీట్గా ఉంటుంది వర్క్. కుట్టు మాత్రం లోపల సైడ్ కూడా బాగుంటుందండి. మనం సేమ్ కలర్ వేసుకోవచ్చు, కాకపోతే నేను మీకు కనిపించడం కోసం నేను వైట్ థ్రెడ్ వాడాను. అంతేనండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొత్తగా చూస్తున్న ప్రతి ఒక్కరూ దయచేసి సపోర్ట్ చేయండి నాకు. ఇక నుంచి వీడియోలు కొంచెం